నేటివ్ ప్లేస్ ఇదే విలేజ్ అమ్మా. నేటివ్ ప్లేస్ నేను పుట్టింది ఇక్కడ, ఇదే హౌస్ లో పుట్టాను. ఇదే నా నేటివ్ ప్లేస్ వెలవడం. బేసికల్ గా ఎలిమెంటరీ స్కూల్ అయితే 1 నుంచి 5 వరకు ఇక్కడే పక్కనే స్కూలు, ఇక్కడ పక్కనే. ఆ స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది మా తాతగారు, ఫౌండర్ ఆయన. ఆయన టైంలో ఆయన బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ టోటల్ 22 years సర్పంచ్, ఈ టౌన్ కి సర్పంచ్ గా ఉన్నాడు. సార్ మీ టైంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండేది సార్? ఎడ్యుకేషన్ ఒక విలువలతో కూడుకున్న ఎడ్యుకేషన్ ఉండేది. మంచి క్యారెక్టర్ బిల్డప్ చేసేవాళ్ళు, ప్లస్ టీచర్స్ డెడికేటెడ్ గా పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో పాఠం తీసుకున్నట్టయితే ఒక పోస్ట్ మ్యాన్ ఇంటింటికి వెళ్ళి కార్డులు అందించడం, అడ్రస్లు పట్టుకొని ఇది ప్రాక్టికల్ డిస్ప్లే చేయించేవాళ్ళు మా చేత. పోస్ట్ మ్యాన్ వేషం వేయించి ఇవన్నీ తీసుకెళ్ళి ఇదిగో ఆ ఇంటికి ఇట్లా అడ్రస్ చూసి అడ్రస్ ప్రకారం ఇవ్వటం, ఇవన్నీ నేర్పించేవాళ్ళు. ఈరోజు అలా కనిపించట్లేదు. చూస్తుంటే ఏదో మొక్కుబడిగా పాఠం చెప్పడం, వెళ్ళిపోవడం తప్ప ఒక స్టాండర్డ్స్ కూడా కనిపించట్లా. సమాజం అలా తయారైంది అనిపిస్తుంది. మెయిన్ రీజను విద్య అనేది కూడా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు నేను అదే చెప్తా ఉంటాను, ఇఫ్ ఎ డాక్టర్ స్లీప్స్ వైల్ హీఈస్ ఆన్ డ్యూటీ, అతను వృత్తి ధర్మం నిర్లక్ష్యం చేశాడు అనుకోండి, ఒక పేషెంట్ చచ్చిపోతాడు. అదే ఒక ఇంజనీర్ అయితే ఒక ప్రాజెక్ట్ కూలిపోయింది అనుకోండి, కట్టిన ప్రాజెక్ట్ ఊళ్ళు కొట్టుకుపోతాయి. బట్ ఒక అధ్యాపకుడు, ఒక టీచర్, ఒక లెక్చరర్ అన్న వృత్తిని నిర్లక్ష్యం వహిస్తే మీ క్లాస్ రూమ్లో ఉన్న 50 మందిలో ఒక మేధావిగా తయారయ్యే వాడిని మీరు నెగ్లెక్ట్ చేసినట్టు అవుద్ది. ఈ ప్రపంచాన్ని మొత్తం శాసించగలిగిన ఒక విద్యార్థి మీ క్లాస్ రూమ్. కాబట్టి మీ వృత్తి ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని నేను చెప్తూ ఉంటాను. అధ్యాపకులకు నేను చెప్పేది అది. ఈ 3000 మంది గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకి నేను స్టేట్ ప్రెసిడెంట్గా 23 జిల్లాల్లో కంబైన్డ్ స్టేట్ ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలిచాను. స్టేట్ ప్రెసిడెంట్గా ఉండగా ఇంకొక ఛాలెంజ్ ఎదురైంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు. మాది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అంటే పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై 2 కలిసి ఉండేవి అన్నమాట. ఈ 2 కలిపి ఉండేవి. ఈ 2 కలిపి ఉన్నప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏం చేశారంటే, ఆర్డబ్ల్యూఎస్ని సెపరేట్ చేద్దాం, దాన్ని కొంచెం ఫోకస్ పెట్టాలి, సెపరేట్ చేద్దాం అని చెప్పి విడగొట్టడానికి, బైఫర్కేట్ చేయడానికి డిపార్ట్మెంట్ని రెడీ అయ్యారు. యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తావు చేసుకో అన్నాడు. అనేసరికి నేను స్ట్రైక్ పిలిపించాను. సింగిల్ రూపీ కరప్షన్, నేను 10 కోట్లు సంపాదించుకోగలిగా ఉన్న ఆ పోస్టులో 23 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రమోషన్లు ఇప్పించా. మనిషికి 10 లక్షలు ఇచ్చిన 2 కోట్లు. నేను 8 అవార్డ్స్ తీసుకున్నా మొత్తం. నా 33 years సర్వీస్లో 8 అవార్డ్స్ కలెక్టర్స్ నుంచి తీసుకున్నాను, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తీసుకున్నాను. అప్పుడు పుష్కరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఇవన్నీ కూడా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. అది పొలిటికల్ ప్రెజర్స్ ఎలా ఉంటాయో మీకు అసలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పొలిటికల్ ప్రెజర్స్ ఎలా ఉంటాయో, ఆఫీసర్స్ ఎంత సఫర్ అవుతారో. ఇంటికి పిలిచారు ఒక చోట, ఎవరు ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే పిలిచారు, ఇంటికి వెళ్ళాము. బ్రహ్మారెడ్డి గారు, ఈ గారు ఆ రోడ్డు ఎందుకు వేయట్లేదు, మీరు ఇమీడియట్గా రోడ్డు స్టార్ట్ చేసి వేయించండి. అలాగే సార్, తప్పకుండా. ఏది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్, ఇక్కడ బెనిఫిషరీస్, ఆ రోడ్డు తాలూకు బెనిఫిషరీస్ ఉన్న సందర్భంలో ఇమీడియట్గా రేపే స్టార్ట్ చేయండి అని నేను చెప్పాను. ఓకే సార్, అలాగే సార్ అని చెప్పి నేను ఆఫీస్కి వచ్చి అట్లా కూర్చొని ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తున్నానో లేదో, ఫోను సార్ బాలరెడ్డి గారు చెప్తారు. బాలరెడ్డి గారు ఆయన ఒక మామూలు కుటుంబంలోనే, మాకులాగా మామూలు కుటుంబంలోనే పుట్టి ఎంతో కష్టపడి, తన తల్లి చనిపోయినా కూడా వాళ్ళ నాయనమ్మ మంచి గట్టిగా బాగా పెంచింది. దగ్గర 300 కుటుంబాలు ఈ గ్రామం నుంచి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, కేవలం నా కులం, నా రెడ్లే ఉండాలని కాకుండా రెడ్డి, కమ్మ, కాపు, నాయుడు, బలిజ, శెట్టిలుజ, మంగళి, చాకలి, ఎస్సీ, ఎస్టీ ప్రతి కులంలోనూ తీసుకెళ్ళాడండి. ఒకవేళ మీకు ఈ టైంలో ఇంజనీరింగ్ చేసే అవకాశం వస్తే మీరు ఎలా చదువుకుంటారు, ఎలా ఉంటుంది?